బ్రేకింగ్ న్యూస్ పరిటాల రవి హత్య కేసులో 5గురు ముద్దాయిలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 18 ఏళ్ల తర్వాత ముద్దాయిలకు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో A3గా ఉన్న పండుగ నారాయణ రెడ్డి, A4గా ఉన్న రేఖమయ్య, A5 భజన రంగనాయకులు, A6 వడ్డే కొండ, A8 ఓబిరెడ్డిలకు బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. పరిటాల రవి హత్య కేసులో 5గురు ముద్దాయిలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 18 ఏళ్ల తర్వాత ముద్దాయిలకు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో A3గా ఉన్న పండుగ నారాయణ రెడ్డి, A4 రేఖమయ్య, A5 భజన రంగనాయకులు, A6 వడ్డే కొండ, A8 ఓబిరెడ్డిలకు బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, పరిటాల హత్య కేసులో 5గురు ముద్దాయిలకు 18 ఏళ్ల తర్వాత బెయిల్ మంజూరైంది కదా, డీటెయిల్స్ ఏంటి? పరిటాల రవి హత్య కేసులో ఏపీ హైకోర్టు కీలకమైన తీర్పును ఈ రోజు వెలువరించింది. గత కొంతకాలంగా బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా కోరుతున్న 5గురు వ్యక్తులకు ఈ రోజు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ కోర్టు తీర్పునిచ్చింది. దీంట్లో A3గా ఉన్న పండుగ నారాయణ రెడ్డి, A4గా ఉన్న రేఖమయ్య, A5గా ఉన్న భజన రంగనాయకులు, A6గా వడ్డే కొండ, A8గా ఉన్న ఓబిరెడ్లకు బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి కనిపించింది. వీరిలో ఇంకా మరికొంతమందికి A1, A2 కూడా బెయిల్ రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సరిగ్గా పరిటాల రవి హత్య కేసుకు సంబంధించి కూడా గత కొంతకాలంగా దాదాపుగా 2006లో పరిటాల రవి హత్య కేసు ఖచ్చితంగా ఇదే టైంలో 2006 డిసెంబర్ 2-3 తారీఖుల్లో పరిటాల రవి హత్య జరిగింది. సో ఈ హత్యకు సంబంధించి సరిగ్గా 18 సంవత్సరాల తర్వాత ఏపీ హైకోర్టులో బెయిల్ మంజూరు చేస్తూ అది కూడా 5గురు నిందితులకు మాత్రమే ఈ రోజు బెయిల్ మంజూరైంది. వీరు దాదాపుగా 18 సంవత్సరాలుగా వారు జైల్లోనే శిక్ష అనుభవిస్తున్న పరిస్థితి కనిపించింది. అయితే వీరందరికీ కూడా గతంలోనే ఏదైతే ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు కూడా అప్పుడు వీరికి యావజ్జీవ శిక్ష విధిస్తూ కూడా కంటిన్యూ చేసిన పరిస్థితి కనిపించింది. తాజాగా వీరికి సంబంధించి కూడా 5గురు వ్యక్తులకి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రియా, రైట్ శివ, అయితే ఈ కేసులో ఇంకా 2 ఉన్నారు కదా, వాళ్ళకు కూడా బెయిల్ మంజూరయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఒక్కొక్కటిగా వస్తున్న నేపథ్యంలో కూడా ఈ కేసుకు సంబంధించి సాధారణంగా అంటే 18 సంవత్సరాలంటే న్యాయస్థానం ప్రకారం కూడా 36 సంవత్సరాలు ఇప్పటివరకు కూడా వారు జైలు శిక్ష అనుభవించింది. ఎందుకంటే 12 గంటలు పగలు రాత్రి వేరువేరుగా కూడా న్యాయస్థానం డివైడ్ చేస్తాం. అంటే దాదాపుగా 36 సంవత్సరాల తర్వాత వారికి బెయిల్ వచ్చిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా A1, A2 ఇద్దరికి కూడా త్వరలోనే బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అది ఈ నెలలోనే వచ్చే నెలలోనే కావచ్చు, కానీ ఖచ్చితంగా 1 by 1 బెయిల్ మంజూరు చేసుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 5 సంవత్సరాల క్రితం దీంట్లో A9 నుంచి కూడా A24 వరకు కూడా 5 సంవత్సరాల క్రితం అప్పటి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా విభజన తర్వాత కేసులు ఇటు డివైడ్ అయిన తర్వాత ఇప్పుడు దాదాపుగా 8 మంది నిందితులు జైల్లో మొగ్గుతున్నారు. వీరిలో 5గురికి బెయిల్ వచ్చినట్టు తెలుస్తా ఉంది. మరొక 2కి త్వరలోనే బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.